తినడం లేకపోతే లేదు అన్నట్టు. మొత్తం దేశం అంతా సంచరించిన తర్వాత ఫైనల్గా ఆయన తెలుసుకున్నది ఏంటంటే సర్వీస్ టు ద పూర్ ఈ సర్వీస్ టు గాడ్. అలాగే హ్యుమానిటీ ఈజ్ ద బెస్ట్ వర్షిప్. సర్వింగ్ హ్యుమానిటీ ఈజ్ ద బెస్ట్ వర్షిప్. మానవత్వం ఏదైతే ఉందో మానవత్వాన్ని కాపాడడం అనేదే నిజమైనటువంటి ఆరాధన అని. అలాగే పేదవారికి సర్వీస్ చేయడమే దేవుడికి సర్వీస్ చేసినట్టు అని. ఇవి ఈయన కనుక్కున్నారు. సో చెప్పింది అనమాట, చెప్పిన విషయాలు. ఈయన ఒక మాట అనేవాడు, గివ్ మీ 100 యంగ్ మెన్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఒక 100 మంది చైతన్యవంతులైనటువంటి యువకుల్ని నాకు ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తాను అని అన్నాడు ఆయన. అంటే చైతన్యవంతులైనటువంటి యువకులు ఏమి చేయగలరు అనేది ఆయన చెప్పారనమాట. అంటే యువకులు అంతా చైతన్యవంతులుగా ఉండాలి. బట్ ఇప్పుడు చూసుకుంటుంటే మనకి 100 మంది, మనం ఉండడానికి చాలా కోట్ల మందే ఉన్నాం. బట్ అందులో నిజంగా స్వామి వివేకానంద లాంటి యువత అసలు కనీసం ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారా లేదో తెలియదు మనకి కదా. ఆ చైతన్యం అనేది ఉండట్లేదు. సమాజం పట్ల చైతన్యం ఉండట్లేదు. మన జీవితం పట్ల ఒక రకమైన ఒక గోల్ క్రియేట్ చేసుకోవాలి, నేను ఇది చేయాలి అది చేయాలి అనే చైతన్యం ఉండట్లేదు. ఊరికే ఓకే పుట్టాం కాబట్టి బతకాలి అన్నట్టుగా ఉన్నారు అంతే. సో అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవిత చరిత్ర చదవండి. మన లైబ్రరీలో కూడా ఉన్నట్టున్న బుక్స్ ఉన్నాయి. సో అందరూ కూడా ఆయన జీవిత చరిత్ర చదవండి. సో 3 విషయాలు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒకటి కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ క్యారెక్టర్. ఈ 3 ఉండాలి. కాన్ఫిడెన్స్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్. అలాగే క్లారిటీ ఉండాలి. ఏదైనా ఒక విషయం గురించి ఎవరు ఏది చెప్పారో అది వినడం కాదు, మీ అంతటి మీరు అధ్యయనం చేసి ఆ పర్టికులర్ విషయం పైన ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అలాగే క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఉన్నామా బతిగామా కాదు, మన ప్రజెన్స్ అనేది మనం ఎక్కడుంటే అక్కడ అది కనిపించాలి. మనం ఒక మార్క్ క్రియేట్ చేయాలి ఎక్కడుంటే అక్కడ. ఆ విధంగా మనం ఉండాలి. మీరు మీ క్లాస్లో ఉన్నారా, మీ క్లాస్లో మీ ప్రజెన్స్ అనేది కనిపించాలి. కాలేజీలో ఉంటే కాలేజీలో, మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో మీ ప్రజెన్స్ అనేది తెలియాలి. మీ మార్క్ ఉండాలన్నమాట. మీ బంధువులు ఉంటారు, బంధువులందరి మధ్యలో మీకంటూ ఒక మార్క్ ఉండాలి, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ విధంగా లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎడ్యుకేషన్, ఆయన చెప్పింది ఇంకొకటి, ఎడ్యుకేషనల్ డిగ్రీ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అన్లెస్ యు బిల్డ్ యువర్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది జరగకపోతే మీకు సంపాదించిన డిగ్రీలన్నీ కూడా ఒక చిన్న పేపర్ ముక్కతోటి సమానం, దానికి ఏ వాల్యూ ఉండదు. ఓకే. సో మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, ప్రతిసారి గుర్తు చేస్తాను నేను. హైయర్ ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ ఫర్